అభిమానం ఉండటంలో తప్పు లేదు, రాజకీయాల్లో ఉండాలి కూడా. కానీ అది కాస్త హద్దులు మీరితేనే ఇబ్బందులు వచ్చేది. తమ ప్రియతమ నాయకుని వద్ద మంచి మార్కులు కొట్టేద్దామనుకున్న అనుచరులు మితిమీరిన అభిమానంలో చాలా దూరం వెళ్ళిపోయారు. దాంతో ఆ నేతను ఆనందంతో ఆశ్చర్యపరచాలనుకున్న అనుచరులకు ఆ నేత ఆగ్రహంతో సర్ప్రైజ్ చేశారు. వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని ఆ కార్యకర్తలు భోరుమన్నారు. ఎవరు మెప్పు పొందాలనుకుని ఉత్సాహంగా ఉరకలు వేశారు. అదే నేత 4 అక్షింతలు వేయడంతో ఆ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. అనుచరుల అనాలోచిత వైఖరితో వివాదంలో చిక్కుకున్న నేత చివరకు కొద్దిపాటి డ్యామేజీతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీల్లో పదవులు అనుభవించి గత ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి జంప్ చేశారాయన. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నో మంత్రి పదవులు అనుభవించారు కూడా. ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి 40 ఏళ్లు నిండాయి. ఇదే ఆయనకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. విషయమేంటంటే తుమ్మలకు లెక్కకు మించి అనుచరులు ఉన్నారు. వారికి తుమ్మలపై వల్లమాలిన అభిమానం ఉంది. ఆ అభిమానమే హద్దుల్లో లేకుండా పోయింది. తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా ఖమ్మంలో ఒక అద్భుతమైన పైలాన్ నిర్మించి తమ నాయకుని ఆనందంలో ముంచెత్తాలని అనుచరులు అనుకున్నారు. అంతే, గుట్టు చప్పుడు కాకుండా పనులు మొదలు పెట్టేశారు. అయితే ఆ పనుల నేపథ్యంలోనే అభిమానులు గీత దాటారు. ఖమ్మంలో దివంగత ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలు చేపట్టింది. ఆ క్రమంలోనే లకారం ట్యాంక్ బండ్ వద్ద పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మధ్యలో మొక్కలు నాటారు. సరిగ్గా ఈ విగ్రహం పక్కనే తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు తమ నాయకుని 40 ఏళ్ల ప్రస్థానానికి సూచికగా పైలాన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టేశారు. ఈ పైలాన్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. పైగా పీవీ విగ్రహం పక్కనే దీన్ని ఏర్పాటు చేయాలని చూడడంతో బ్రాహ్మణ సంఘాలు, పీవీ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పైలాన్ నిర్మాణం కరెక్ట్ కాదని మున్సిపల్ కార్పొరేషన్కు వినతి పత్రాలు సమర్పించారు. ఒక్క ఖమ్మానికే పరిమితం కాకుండా వివిధ జిల్లాలకు చెందిన బ్రాహ్మణ సంఘాలు ఈ పైలాన్ నిర్మాణంపై విమర్శలు గుప్పించడంతో అధికారులకు సెగ తగిలింది. దాంతో పైలాన్ను తొలగించక తప్పలేదు. వెంటనే బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు పీవీ విగ్రహం వద్దకు వచ్చి పాలాభిషేకాలు చేశారు. పైలాన్ తొలగింపు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పైలాన్ నిర్మాణం రచ్చరచ్చ కావడంతో తుమ్మల నాగేశ్వరరావు దీనికి వివరణ ఇచ్చారు. తనకు తెలియకుండానే తన అభిమానులు అత్యుత్సాహంతో పైలాన్ నిర్మాణానికి పూనుకున్నారని అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను పైలాన్ తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించానని అన్నారాయన. పివి నరసింహారావు అంటే తనకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు ఎంతో గౌరవం ఉందని తుమ్మల వివరించారు. అటువంటి పివి నరసింహారావును ఏ విధంగానూ కించపరచడం కానీ, తగ్గించడం కానీ క్షమించరాని నేరాలే అవుతాయన్నారు. ఇలా సమాజానికి వివరణ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు తన అభిమానులను పిలిచి గట్టిగానే మందలించారట. తమ నేతను మెప్పించి మంచి మార్కులు కొట్టేద్దామనుకుంటే అక్షింతలు పడ్డాయని పాపం అనుచరులు భోరుమంటున్నారట.